నాకు డౌట్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు రావాల్సిన ఎలక్షన్లో అన్నిటికంటే ఇంపార్టెంట్, మీరు వెస్ట్ బెంగాల్ పక్కన పెట్టచ్చు, అస్సాం పక్కన పెట్టచ్చు, తమిళనాడు అండ్ కేరళ. యూపీ ఇస్ క్రూషియల్. 2027లో యూపీలో ఎలక్షన్ వస్తుంది. అక్కడ మండల్ ఇస్ ఎ బిగ్ ఇష్యూ. మీకు తెలిసింది అప్పుడు జరిగిన దాంట్లో కూడా మండల్ చాలా పెద్ద ఇష్యూ ఉంటాయి. సో ఈ సమాజ్వాదీ పార్టీ వాళ్ళు చేపించారా అని ఒక డౌట్ వస్తుంది. ఎందుకంటే సమాజ్వాదీ పార్టీ అసలు దీని గురించి ముందు మాట్లాడలేదు. తర్వాత ఇది విత్డ్రా చేసుకుంటూ సుప్రీంకోర్టు స్టే చేసినప్పుడు అఖిలేష్ యాదవ్ స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు నేను అడిగితే బీజేపీ వాళ్ళు అంటే మేము చేపించా అంటారు. అవును. తర్వాత మా మీద ఆరోపణ చేస్తారు, మీరే విత్డ్రా చేపించారని చెప్పేసి. మేము చేయలేదు, ఇది వాళ్ళు చేపించారు కాంగ్రెస్ వాళ్ళు. వాళ్ళేమనుకున్నారు, మోదీ గవర్నమెంట్ భయపడి రాత్రికి రాత్రి ఈ ఆర్డినెన్స్ విత్డ్రా చేస్తా అనుకున్నా. అప్పుడు వీళ్ళకి ఒక ప్లస్ పాయింట్ అయిపోతుంది. అప్పుడు దళితుల దగ్గర, ఓబీసీల దగ్గర, ఎస్సీ ఎస్టీల దగ్గర చూడండి మోదీ గవర్నమెంట్ విత్డ్రా చేశారు చట్టాన్ని, మీకు ప్రొటెక్షన్ ఉంటే మీ ప్రొటెక్షన్ తీసేశారు ఇప్పుడు అని. కానీ అన్ఫార్చునేట్లీ సుప్రీంకోర్టు తీసేశారు దాన్ని, సుప్రీంకోర్టు స్టే చేశారు. ఈ చట్టం కింద ఇంకా చాలా మంది అబ్జర్వేషన్స్ సుప్రీంకోర్టు ఇచ్చారు, అది అందరూ చూడలేదు, చాలా మంది అబ్జర్వ్ చేయలేదు. ఒకటేమో అడిగారంటే మీరు క్యాస్ట్ బేస్డ్ హాస్టల్ ఎందుకు పెడుతున్నారు? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు కుల వివక్ష అనే దాన్ని ఇంకా ప్రోత్సహించినట్టు అవుతోంది. ప్రోగ్రెసివ్గా కాకుండా రిగ్రెసివ్ అయిపోతున్నాం, సమాజం వెనక్కి నెట్టేసే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ గురించి మాట్లాడారు జస్టిస్ సూర్యకాంత్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ జరుగుతుంది, ఇంటర్ రిలీజియస్ మ్యారేజ్ జరుగుతుంది, మళ్ళీ మీరు ఇట్లాంటి చట్టం తీసుకొస్తున్నారు ఎందుకు అని అడిగారు. దాని వ్యతిరేకంగా ఆయన కూడా ఇప్పుడు తిట్టడం మొదలు పెడతారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, కమ్యూనిస్ట్. ఆల్రెడీ అయింది ఇవాళ, సారీ జేఎన్యూ ప్రొటెస్ట్ జరిగింది జేఎన్యూలో నిన్న రాత్రి. బ్రాహ్మిన్ అని చెప్పి ఒక ఏం చెప్తారు, ఒక ఎఫిజీ చేసి దాన్ని మంట పెట్టారు, దాన్ని తగలబెట్టారు దాన్ని. ఆల్రెడీ మొదలైంది అక్కడ, అది ఆల్రెడీ మొదలైంది, జేఎన్యూ స్టార్టెడ్. సో డెలిబరేట్గా ఒక కమ్యూనిటీని, బ్రాహ్మిన్ కమ్యూనిటీని టార్గెట్ చేస్తున్నారు దీంట్లో. ఇట్స్ నాట్ ఓన్లీ బ్రాహ్మిన్ కదా, ఐఎమ్ ఫ్రమ్ క్షత్రియ క్యాస్ట్ ఫ్రమ్ కేరళ, ఓబీసీ. సో నాకు అది ఓబీసీ కాదు కదా మాది, వీఆర్ అ నాన్ ఓబీసీ క్షత్రియ క్యాస్ట్. నాయర్ మేనన్ ఈజ్ అ నాన్ ఓబీసీ క్యాస్ట్. అప్పుడు మమ్మల్ని కూడా మీరు బ్రాహ్మిన్స్లో కలిపేస్తారా? కాదు కదా. సో ఇట్లాంటి పరిస్థితుల్లో కవిత గారు, దిస్ ఎంటైర్ చట్టం కింద వచ్చిన ఒక అడ్జంక్ట్ చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఏంటంటే సపరేట్ హాస్టల్ ఫర్ ముస్లిం చిల్డ్రన్ అని వీళ్ళు పెట్టారు, మీకు గుర్తుంటుంది. మీరు అది మద్రసా కింద వస్తుంది. ఇప్పుడు దాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. హౌ ఆర్ యూ అలౌవింగ్ దాట్? మీరు సపరేట్ కాలేజ్ ఫర్ ముస్లిమ్స్ మీరు ఎట్లా అనుమతిస్తున్నారు? అది ఇదంతా ఇప్పుడు దీంట్లో వస్తుంది, ఆలోచించండి. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే, ఒక క్యాస్ట్ కమ్యూనిటీ కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ ఉన్న తెలంగాణలో ఆంధ్రాకి వెళ్ళినప్పుడు ఓబీసీ ఉండదు, అది మారుతున్నాయి. అప్పుడు కేసు ఎట్లా అవుతుందని చెప్పండి. హౌ విల్ ఇట్ బికమ్ ఏ కేసు? ఇక్కడ ఉన్న ఒక అబ్బాయి అక్కడ ఉన్న ఇంకొక అబ్బాయి మీద ఆరోపణ చేశారు, ఏదో చేశారు అని చెప్పి కేసు వేస్తే ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉండదు. హౌ ఇస్ యూజీసీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్? నేను అదే మళ్ళీ అడుగుతున్నా. యూజీసీ దగ్గర రెగ్యులేషన్ ఫ్రేమ్ చేయమంటే వాళ్ళు ఎందుకు చేశారు ఇట్లాంటి పని? దిస్ ఇస్ ద క్వశ్చన్ ఐ వాంట్ టు ఆస్క్. నాన్ ఓబీసీ క్యాస్ట్లు, నాన్ ఎస్సీ, నాన్ ఎస్టీల మీద మీరు కావాలని చెప్పి, రేపు హైపోథెటికల్ సిచ్యువేషన్ తీసుకుందాం, ఎగ్జామ్ జరుగుతుంది, ఎగ్జామ్లో ఒక చీటింగ్లో పట్టుకున్నారు, హీ టర్న్స్ అవుట్ టు బి అ ఓబీసీ, హైపోథెటికల్. పట్టుకున్న ఆయనేమో నాన్ ఓబీసీ, నాన్ ఎస్టీ, ఫార్వర్డ్ క్యాస్ట్, జస్ట్ యాజ్ నాయర్ మేనన్ కమ్యూనిటీ లాగా మాదొక క్షత్రియ క్యాస్ట్. ఒకడు ఇమ్మీడియట్గా హీ విల్ సే నన్ను క్యాస్ట్ అని చెప్పి నా మీద ఇట్లా చేశాడు, నేను అసలు చీటింగే చేయలేదు, నన్ను కావాలని చేశాడని చెప్పి అదే లెక్చరర్ మీద కేసు వేస్తారు. నాకు చెప్పండి, ఏ లెక్చరర్ గట్స్ ఉంటుంది వాళ్ళకి ట్యాకిల్ చేయడానికి? లేకుంటే మొబైల్ ఫోన్ యూజ్ చేస్తున్నాడు ఎగ్జామ్లో, ఏదైనా ఉండొచ్చు. ఎగ్జామ్లో మార్కులు తక్కువ ఇచ్చారు, అయిపోయింది కేసు, నెక్స్ట్ డే. ఇది జరుగుతుంది. సో షియర్ హరాస్మెంట్ మొదలవుతుంది అనమాట యూనివర్సిటీస్లో. సరే ప్రొటెక్షన్ ఉండాలి, లేదని ఎవరు చెప్పట్లేదు. చాలా సంవత్సరాల నుంచి జరిగింది అంటున్నారు. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడున్న జనరేషన్ మీద మీరు ఎందుకు వేస్తున్నారో ఇంకో సవాల్ వస్తుంది అనమాట. సో డెఫినెట్గా ఒక చట్టం ఉంది మన దగ్గర ఆల్రెడీ. దాన్ని ఇంప్రూవ్ చేయడానికి బదులు దానికి వెళ్ళి ఇంకా కాంప్లికేట్ చేశారు యూజీసీ. డెఫినెట్లీ ఇంగ్లీష్లో అంటారు హెడ్ షుడ్ రోల్ అని. యూజీసీలో ఎవరు తీసుకొచ్చారో చట్టం వాళ్ళని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసేసేయండి, లేకుంటే సస్పెండ్ చేయండి, ఏదైనా జరగాల్సి ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఎవరు డ్రాఫ్ట్ చేశారు ఇది, ఎవరు అప్రూవ్ చేశారు ఇది, లీగల్ డిపార్ట్మెంట్కి వెళ్ళిందా, లీగల్ డిపార్ట్మెంట్ అప్రూవ్ చేశారా, ఇది మినిస్ట్రీలో చూసారా ఎవరైనా? ధర్మేంద్ర ప్రధాన్ డిడ్ యూ సీ ఇట్? ఎవరు చూడకుండా ఎట్లా పబ్లిష్ చేస్తారండి గెజెట్లో?
అండ్ గెజెట్లో యూజువలీ పబ్లిష్ చేసిన ప్రెసిడెంట్ పేర్లో పబ్లిష్ చేస్తారు. ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. స్టేట్ లెవెల్ అయితే ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ తెలంగాణ. గవర్నర్ ప్రతి బిల్లు చూడరు, ప్రతి గెజెట్ చూడరు. చూడడానికి ఉన్న అఫీషియల్స్ ఉన్నారు, వాళ్ళు చూడాలి కదా, ఎందుకు చూడలేదు? దట్ ఈస్ గోయింగ్ టు ద మెయిన్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు మనం చూద్దాం, బికాజ్ సుప్రీంకోర్టు ఇంకా నెక్స్ట్ హియరింగ్లో దీని కమిటీని తీసుకొస్తారు. ఆ కమిటీ ఎట్లా ఉంటుంది, ఆ కమిటీ ఎట్లాంటి రికమెండేషన్ చేస్తారో చూడాల్సింది అనమాట. సో ఇప్పుడు తీసుకొచ్చింది యూజీసీ, ఆ రూల్స్ని తీసుకొచ్చింది, స్టే విధించిందేమో సుప్రీంకోర్టు. బట్ బీజేపీ మీదకి ఎందుకు వెళ్తోంది? బీజేపీయే చేయించింది అనేది, లేకుంటే యాంటీ బీజేపీ అనేటువంటి క్యాంపెయిన్, స్లోగన్స్, ర్యాలీలు ఎందుకు కనిపిస్తున్నాయి? రాహుల్ గాంధీ క్యాంపెయిన్ మీరు చూసుంటారు. దళిత్ దళిత్ దళిత్, బీజేపీ దళితుల వ్యతిరేకంగా చేస్తున్నారు. ఎస్ఐఆర్ ప్రాసెస్లో దళితులు తీసేస్తున్నారు. దళితుల వ్యతిరేకంగా కాన్స్టిట్యూషనల్ మార్పులు తీసుకొస్తున్నారు. ఇదంతా ఎవరు చెప్పారు? రాహుల్ గాంధీ అండ్ హిస్ పార్టీ. సో ప్రొటెస్ట్లో కూడా ఈసారి చూడండి మీరు, అక్కడ యూపీలో ప్రొటెస్ట్ ఎందుకు జరిగింది? ఎందుకంటే యోగి ఆదిత్యనాథ్ ఈజ్ అన్ ఓబీసీ. మహాంత ఉండొచ్చు కానీ ఈజ్ అన్ యాక్చువల్లీ అన్ ఓబీసీ. ఆయన చెప్పారు కదా, డెఫినెట్గా ఇది చేపించిన వాళ్ళు ఈ బీజేపీ వాళ్ళు చెప్తున్నట్టు కాంగ్రెస్ వాళ్ళు చేపించారు. ఎందుకంటే వాళ్ళు ఏమనుకున్నారు, ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది అనుకున్నారు బీజేపీ మీద. ఫార్చునేట్లీ వాళ్ళకి సుప్రీంకోర్టు స్టే చేసినట్టు మొత్తం ఇదంతా ఈ ప్లాన్ అంతా బయటపడ్డది అనమాట. ఎస్, బీజేపీని టార్గెట్ చేస్తే దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే యూపీ ఎలక్షన్లో, అస్సాం ఎలక్షన్లో అంత డిఫరెన్స్ రాదు దీంట్లో, అక్కడ ట్రైబల్స్ ఎక్కువ. కానీ యూపీ ఎలక్షన్లో డెఫినెట్గా దీని ఇంపాక్ట్ రాబోతుంది. అండ్ యూపీ ఎలక్షన్ వచ్చిందనుకోండి, బీజేపీకి అన్నిటికంటే పెద్ద కాన్స్టిట్యున్సీ యూపీ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఎంపీస్, 80 ఎంపీస్ ఎక్కడి నుంచి వాళ్ళు లోక్సభకి పంపిస్తారు. పోయినసారి ఎలక్షన్లో కూడా తక్కువ పడ్డది వాళ్ళకి సీట్లు. ఈసారి కూడా అదే జరుగుతుంది అనుకున్నారు. కానీ లక్కీలీ యోగి ఆదిత్యనాథ్ కూడా ఏం మాట్లాడలేదు, మీరు చూసుంటారు. హీ డింట్ స్పీక్ అ వర్డ్ అబౌట్ ఇట్. ప్రధానమంత్రి గారు చెప్పలేదు, హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు. పార్టీ వైపు నుంచి ఒక డిక్టమ్, నేను చెప్పినట్లు ఒక ఆర్డర్ వెళ్ళింది, ఎవరు మాట్లాడకూడదు, ధర్మేంద్ర ప్రధాన్ విల్ స్పీక్ అని ఆయన మాట్లాడి, ఎస్ జరిగింది, బట్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఎవ్వరు కూడా హెరాస్మెంట్ లేకుండా మేము చూసుకుంటామని. ఎందుకంటే ఈ చట్టాన్ని చాలా ప్లేసెస్లో మిస్యూజ్ చేశారు కవిత గారు. ఒకరిని తిట్టారు, క్యాస్ట్ కులంలో పేరు చెప్పి తిట్టారని చెప్పి ప్రూఫ్ ఎక్కడుంది? పబ్లిక్లో తిట్టారు. తిడితే అయిపోతుందా కాదని సుప్రీంకోర్టు మొన్నాక తీర్పు ఇచ్చారు. పబ్లిక్లో తిట్టినా, జస్ట్ అబ్యూస్ చేసినా కానీ మీ క్యాస్ట్ అని చెప్పారు మిమ్మల్ని, మీ క్యాస్ట్ మీద తిట్టలేదు. ఓకే, ఏదైనా క్యాస్ట్ పేరు మీద నువ్వు అట్లా రోడా, నువ్వు ఆ క్యాస్ట్ రోడా అంటాడు, దట్ డజంట్ మీన్ ఇట్స్ అన్ అబ్యూస్ అంటున్నారు. ఇట్ డింట్ అబ్యూస్ యూ. ఆ క్యాస్ట్ని తిట్టలేదు ఆయన, మీ క్యాస్ట్ని ఐడెంటిఫై చేశారంతే. సో దట్ డజంట్ బికమ్ అన్ అబ్యూస్ అని చెప్పి మన సుప్రీంకోర్టు నుంచి ఒక నిర్ణయం వచ్చింది. వెరీ లిమిటెడ్ జడ్జ్మెంట్ అది. దాని డీటెయిల్స్ ఇంకా రావాల్సి ఉంది, అప్లోడ్ కాలేదు జడ్జ్మెంట్ ఇంకా. కానీ దాంట్లోనే వస్తుంది మీకు దట్ ఇట్ ఇస్ టెన్ టు ప్రోన్ టు మిస్యూజ్. చాలా కేసెస్ జరిగింది, మీరు చూసుంటారు. సుప్రీంకోర్టు, హైకోర్ట్స్లో కూడా ఈ ఎస్సీ ఎస్టీ కేసెస్ చాలా మట్టుకు వచ్చినప్పుడు తర్వాత దాన్ని కొట్టిపడేస్తారు. ఎందుకంటే ఇద్దరు దాని మీట్లో గొడవ జరిగిందండి, ఒక విలేజ్లో లేకుంటే ఒక కాలనీలో. ఇద్దరు మాట్లాడుకుంటే ఏదో చెప్పుంటారు, ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఎస్సీ ఎస్టీ క్యాట్. ఇప్పుడు కొత్త ఆర్డర్ ప్రకారం, ఐ థింక్ దట్ వాజ్ లాస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్మెంట్, డీసీపీ లెవెల్ ఆర్ డిఎస్పీ లెవెల్, ఐ డోంట్ రిమెంబర్ విచ్ ఇట్ ఇస్. ఆ లెవెల్లో ఉన్న పోలీస్ ఆఫీసర్ ఇది ఇన్వెస్టిగేట్ చేయాలి, ఏదో లో లెవెల్ కానిస్టేబుల్ కాదు. ఎందుకంటే ఆ లెవెల్లో కొంచెం వాళ్ళు బ్రెయిన్ యూజ్ చేస్తారు. కొంచెం ఇది నిజమైన కేసా, లేకుంటే ఇది ఒట్టిగా ఒకరి మీద ఒకరు దుమ్ము కొట్టి చేయడానికి చేసిన కేసా, లేకుంటే కావాలని చెప్పి బ్లాక్మెయిల్ చేయడానికి చేసిన కేసా అని చెప్పి చాలా క్లారిటీ వచ్చేస్తుంది. అది కూడా జరగాలి. క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనే మన సొసైటీలో ఎంత పెద్ద మాట్లాడుకున్నా కానీ ఉంది.